ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటున్నారు, నిజమే? అయ్యో బాబోయ్, నేను బాంబే వెళ్ళానండి. ఏ వుడ్ అయినా ఒకటే అండి. హాలీవుడ్ నుంచి వచ్చాను, ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను, కాలీవుడ్లో చేశాను. ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్, ఇట్స్ అబౌట్ లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత కఠినంగా ఉంటారు జనాలని మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం. సో ఎట్టయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా, లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్సు, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు. ఆల్ ది బెస్ట్ అండి. హలో లక్ష్మి గారు. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ బబితా. హాయ్. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్. అందుకే మీరు లేట్గా చేసినా ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు. నువ్వు నచ్చావే బబితా, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. అయితే వన్ ఎలిమెంట్, మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్కా మీడియా, బికాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుండనేమో. ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్. ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది, ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది, నేను డబ్బులు పెట్టకుండా. So it was very nice. లక్ష్మి గారు, yeah.